నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మన రాప్తాడు పర్యటనలో ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో పోలీసులు బట్టలు ఓడదీసి రోడ్డు మీద నిలబెడతానన్న వ్యాఖ్యలు. అయితే ఈ నేపథ్యంలోనే ఎస్ఐ సుధాకర్ యాదవ్ గారు అయితే స్పందించారు. అంటే మీరు కష్టపడి చదువుకున్న యూనిఫామ్ ని మీరు ఎలా తీస్తారని ఆయన స్పందించేసరికి ఇప్పుడు వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో అసభ్యకరంగా ఆయన మీద పోస్టులు పెట్టి ఆయన్ని బెదిరిస్తున్నారు, చంపేస్తాము అని బెదిరిస్తున్నారు. సో ఈ ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా బెదిరిస్తున్నారు. దీన్ని అసలు ఎలా చూడాలి తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మన ప్రెస్ మీట్ పెట్టి పోలీసులను బట్టలు ఊడదీస్తానని చెప్పడం, ఈ నేపథ్యంలోనే ఎస్ఐ సుధాకర్ స్పందించడం, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు సుధాకర్ మీద. అంటే వాళ్ళు సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు అయితే పెడుతున్నారు. అంటే కుటుంబ సభ్యులతో సహా బెదిరిస్తున్నారు, చంపేస్తామని ఎస్ఐ అని కూడా బెదిరిస్తున్నారు. దీన్ని అసలు ఎలా చూడాలి మేడం? మొత్తానికి చూసుకున్నట్టయితే దీని మీద మీ స్పందన ఏంటి? ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చెప్పి భరోసా ఇచ్చింది రాష్ట్ర ప్రజలందరికీ కూడా? 2019 నుంచి 24 వరకు ఒక రాక్షసుడు రాజ్యం ఏలాడు. మరి మిమ్మల్ని అందరినీ కూడా మేము విముక్తుల్ని చేస్తాము, మేము వచ్చాక మంచిగా చూస్తామని ఓకే జరుగుతుంది, కాదని అంటలేదు. కానీ ఈ రోజున అసలు దొంగలు పోలీసులను చూస్తే భయపడతారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి బెయిల్ మీద వస్తున్న వ్యక్తి. అతను ఒక జైలు ఖైదీ, 16 నెలలు జైల్లో ఉండి ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉంటున్నాడు బయట. మరి అట్లాంటి వ్యక్తి అందరినీ, రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసి సీఎం కుర్చీలో కూర్చున్నాడు. అసలు ఒక నార్మల్ ఒక కామన్ మ్యాన్ మీద ఏదైనా ఒక కేసు ఉంటే అతను గవర్నమెంట్ జాబ్ కూడా అనర్హుడు. మరి వీళ్ళు ఎట్లా సీఎం అయ్యారు? ఈ విధంగా రాష్ట్రాన్ని కొల్లగొట్టి కొన్ని లక్షల కోట్ల రూపాయలను దోచేశాడు. వాళ్ళ మంత్రులు కూడా దోచేశారు. అతనితో పాటుగా వాళ్ళ మంత్రిగణం అంతా, అలానే వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే అతనితో పాటు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదైనా సరే ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా, భయభ్రాంతులు గురి చేసే విధంగా, మత కక్షలకి, మతాలకి, కులాలకి పేరుతో రెచ్చగొట్టి ఈ విధంగా కక్షలు, కార్పణ్యాలు, దౌర్జన్యాలు ఏదో ఒక విధంగా రాష్ట్రాన్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది గురి చేసి ప్రజల్లో మొన్న గోరంట్ల మాధవ్ అన్నట్లుగా అంతర్యుద్ధాలు చేయాలని చూస్తున్నారు. మరి ఆతరంలోనే మన రాప్తాడు, ఇతనికి శవాలంటే ఇష్టం, శవాలు ఎక్కడ దొరికితే అక్కడికి వస్తాడు. కానీ ఆ కుటుంబం గురించి కానీ వాళ్ళ గురించి కానీ వాళ్ళకు ఒక మంచి చేస్తారని కానీ ఏది చెప్పడు. అక్కడికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టుకొని పోలీసుల్ని, అలాగే ఇప్పుడున్న రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడటమే ఇతని పని. అలా మాట్లాడుతున్న సమయంలో పోలీసుల్ని బట్టలోడది సమాజం ముందు నిలబెడతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగి అదే విధంగా, ఎందుకంటే పదే పదే ఈ సుధాకర్ యాదవ్ పేరును కూడా ఆ రోజున ఆయన ఉచ్చరించాడు. మరి కాబట్టి అతనే ముందుకొచ్చి మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, పోలీసులు యూనిఫామ్ ఏమన్నా అరటికాయ తొక్కనుకున్నారా? మరి మేము ఎంతో కష్టపడి ఎన్నో ఎగ్జామ్స్ రాసి అన్నిట్లో కూడా మేము ఉత్తీర్ణులు అయ్యి ఈ ఎగ్జామ్ అన్నిట్లో కూడా మేము ఈ రోజున ఈ ఉద్యోగానికి వస్తే మీరు ఎలా ఆ మాట మాట్లాడగలుగుతారని ఈ రోజున ఆ వ్యక్తిని మళ్ళీ నువ్వు ఎదురు తిరిగి మాట్లాడతావా మాకు అని చెప్పేసి వైసీపీకి సంబంధించిన కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీడియోలను కూడా ఈ రోజున రిలీజ్ చేశారు సోషల్ మీడియాలో. మరి బెదిరింపు కాల్స్, మిమ్మల్ని చంపేస్తామని. మరి ఈ రోజున ఇదంతా చూస్తుంటే ఏం జరుగుతుంది? ఎవరు అధికారంలో ఉన్నారు? ఎవరు భయపెడుతున్నారు? దొంగలు పోలీసులను భయపెడుతున్నారు ఇక్కడ. మరి అదే జరుగుతుంది. మరి మొన్న చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఏదైతే వాళ్ళ సోషల్ మీడియాకి సంబంధించిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే, నేను అధికారంలోకి వచ్చాక అదే డిఎస్పీ చేత నీకు సెల్యూట్ కొట్టిస్తానన్నాడు. నిజంగా పోలీసులు కళ్ళు తెరవాలి, దీన్ని ఈజీగా తీసుకోవద్దు. మరి ఈజీగా తీసుకుంటారా? కొంతమంది ఇలానే గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళకి కిరణ్ అనే వ్యక్తిని తీసుకెళ్లేటప్పుడు మేము ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అని చెప్పేసి ఇట్లాంటివన్నీ కూడా సమాచారం ఇచ్చారు. మరి నిన్న రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా మరి అలానే ప్రవర్తించారు. మొన్న అతన్ని మీడియా ముందుకు తీసుకురావడానికి కూడా వీళ్ళు తలకిందులుగా తపస్సు చేయాల్సి వచ్చింది, అయినా కూడా అతను తీసుకెళ్ళిపోయారు. ఎందుకు? ఏం జరుగుతుంది? ఎందుకు మీరు దేనికోసం చేస్తున్నారు? డబ్బుల కోసమా? దేనికి భయపడుతున్నారు? లేకపోతే మీ ఫ్యామిలీకి ఏమైనా బెదిరింపు కాల్స్, ఇప్పుడు సుధాకర్ యాదవ్కి వస్తున్నట్లుగా మీకు కూడా ఏమైనా బెదిరింపు కాల్స్ ఉన్నాయా? బయట పెట్టండి. ఇతను ధైర్యంగా బయట పెట్టి కంప్లైంట్ ఇచ్చాడు. ఈ రోజున వీళ్ళు కూడా బయట పెడితే అసలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, పోలీసులు టార్గెట్ చేయటం ఏంటి? అసలు ఇది ఎక్కడైనా కనీ విని ఎరుగున్నామా? అతను అధికారంలో ఉన్నప్పుడు ఎడిదిరిగి వాళ్ళ యూనిఫామ్కి ఉన్న విలువ లేదు. వాళ్ళని ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఈ రోజున సస్పెండ్ అయ్యి అందరూ కూడా సస్పెన్షన్లో ఉన్నారు మనం చూస్తే. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే విషయానికి పాల్పడుతూ ఇదే మళ్ళీ పదే ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఈ విధమైన ఏమనాలో దీన్ని అర్థం కావట్లేదు. అంటే మనకి సొసైటీలో ఎవరైతే శాంతి భద్రతలను కాపాడే పోలీసులు ఉన్నారో
వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు శాంతి భద్రతలను కాపాడుతారు కాబట్టి వాళ్ళ పట్ల రెస్పెక్ట్తో ఉండాలి, భయంతో ఉండాలి, భక్తితో ఉండాలి, అన్నీ ఉండాలి. వాళ్ళు ఆషామాషి విషయం కాదు కదా. ఈ రోజున ఒక్కసారి వాళ్ళంతా కూడా మేము ఈ జాబ్ చెయ్యట్లేదు, మేము ఈ రోజున రెస్ట్ తీసుకుంటున్నాము, మాకు న్యాయం చెయ్యాలని కూర్చోమనండి. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఉన్నారు, అనిత గారి మీద ఎన్ని పోస్టులు పెట్టారు, ఆవిడ మీద ఎన్ని కేసులు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే నిజంగా సహనానికైనా ఒక హద్దు ఉంటుంది. ఈ రోజున ఒక ఎస్ఐ సుధాకర్ యాదవ్ వైసీపీ పార్టీలో ఉన్న ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు మాట్లాడారని ఈ విధంగా చేస్తున్నారు. రేపు సామాన్య మానవులు అయితే చంపేస్తారుగా. వీళ్ళు చంపేశారు, 2366 హత్యలు చేశారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. మరి అవన్నీ కూడా ఎస్సీల మీద, బీసీల మీద, మైనార్టీల మీద ఎంతమంది మీద జరిగినాయి. మరి ఈ రోజున ఎవరైతే ఒక ఎస్ఐ మీద ఇంత దౌర్జన్యానికి వీళ్ళు పాల్పడ్డారంటే రేపు కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి? మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలి. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి అండ చూసుకొని ఈ విధంగా చేస్తున్నారు, ఎవరి అండదండలతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, మరి ఇవన్నీ కూడా బట్టబయలు చేయాలి. ప్రజలు ఈ రోజున ఒకటే క్వశ్చన్ చేస్తున్నారు, ఎందుకు ఉపేక్షిస్తున్నారు, ఎందుకు ఆలోచిస్తున్నారు, ఎందుకు అతని వైపు అడుగులు వేయట్లేదు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు బయట ఇంత విచ్చలవిడిగా తిరుగుతూ, నిజంగా విచ్చలవిడిగానే. ఎందుకంటే ఆ మాట కూడా ఎందుకు అనవలసి వస్తుందంటే, మీరు శాంతియుతంగా ఎక్కడైనా చేస్తున్నారు ఒక్క పనన్నా, ఎక్కడికి వెళ్ళినా కూడా మనం చూస్తే హెలికాప్టర్ గురించి ఇష్యూ, మనం చూస్తే లడ్డు, అంతకుముందు చూస్తేనేమో ఏదైతే గోవుల వధ అని చెప్పేసి దాని గురించి, ఒకటి కాదు రెండు కాదు, ఎక్కడ చూసిన ప్రతి ఒక్కదాన్ని ఏదో ఒక విధంగా. ఇక్కడ అసలు స్టేట్ గవర్నమెంట్ ఏ పథకాలు చేస్తుంది? ఈ రోజున డిఎస్సికి సంబంధించి 2360 పోస్టులను భర్తీ చేయనున్నారు. దాంట్లో వికలాంగులైన పిల్లలకు కూడా ఎలా టీచింగ్ చేయాలనే దాని మీద కూడా నడుస్తుంది. మరంటే హై స్కూల్ సెక్షన్కి ఎంతమంది, మరి ఎలిమెంటరీ స్కూల్ సెక్షన్కి ఎంతమంది, ఇవన్నీ కూడా వాళ్ళు డివైడ్ చేసి 1100 చేంజ్ ఎంతో హై స్కూల్కి సంబంధించి ఈ విధంగా ఇవన్నీ కూడా బయటకు రానియకుండా వీళ్ళెంతసేపటికి ఇదే సరిపోతుంది. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా ఉండి ఈ రోజున రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేస్తున్నారు, ఏ కంపెనీలు వస్తున్నాయి, ఎంత అభివృద్ధి జరుగుతుంది, మరి అమరావతిలో ఏం జరుగుతుంది, పోలవరం ఏం జరుగుతుంది, ఇది కదా కావాలి. ఇవన్నీ వదిలేసాం మనం ఈ గొడవలో పడి. కానీ ఈ రోజున నిజంగా ఎందుకు వదిలేయాల్సి వస్తుందంటే, ఈ రోజున సాటి మానవుడు ఎలా ఆలోచిస్తాడంటే, అభివృద్ధి కన్నా కూడా ఇదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావటానికి కూడా అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడిని ఎవరు కూడా ఆ రోజున పట్టించుకోలేదు. ఇతను వచ్చేసి సంక్షేమాలని చెప్పేసి ఇంకోటి అని చెప్పి ఒక్క ఛాన్స్ అని ఇదే విధంగా మనం చూస్తే ఆ సినిమాలో రవితేజ మాట్లాడుతున్నాడు, ఒకే ఒక ఛాన్స్ అని చెప్పి మూవీ వాళ్ళని వెంటబడుతూ ఉంటాడు. అదే విధంగా చేశాడు రాష్ట్ర ప్రభుత్వం. ఈ చేసి ఏం చేశాడు, ప్రజలందరినీ కూడా మోసం చేశాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఈ రోజున పోలీసులను కూడా బెదిరించే స్థాయికి దిగారంటే వీళ్ళు. సాక్షాత్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే పోలీసులను బెదిరిస్తూ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద కూడా వీళ్ళు ఫ్యామిలీకి సంబంధించి బెదిరింపు కాల్స్, అలాగే వీడియోస్ కూడా పెట్టారంటే ఇంకా సామాన్య మానవుల పరిస్థితి ఏంటి? మీరు అభివృద్ధి ధ్యేయంగా కూర్చుంటారా, సంక్షేమ పథకాలే ధ్యేయంగా కూర్చుంటారా, ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా కూర్చుంటారా, లేకపోతే ఈ రోజున ఈ అసాంఘిక కార్యకలాపాలకు తెరదీస్తున్న వీళ్ళని నిజంగా జైల్లో పెట్టడానికి ప్రయత్నిస్తారు, ఏం చేస్తారు అనేది ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ ఇదే క్వశ్చన్ చేస్తున్నారు. మరి అంతే. ఇప్పుడు అదేనమ్మా, ఇప్పుడు అతను ఒక ఎస్ఐ స్థాయిలో ఉండి అతను ఏం అడగలేదు, అతను తప్పు కూడా మాట్లాడలేదు. మరి పోలీసులు అంటే ఎవరు? ఎన్ని విధాలుగా కష్టపడితే వాళ్ళకి ఆ జాబ్ వచ్చింది. సరే, జాబ్ వచ్చి వాళ్ళు ఏమన్నా నీడ పట్టును కూర్చొని ఏసీ రూముల్లో ఉంటున్నారా? కాదు. డే అండ్ నైట్ వాళ్ళకి పండగ ఉండదు, ఆదివారం ఉండదు, ఏది ఉండదు. ఏది ఎక్కడ ఏం జరిగిందన్నా కూడా పరుగున వెళ్ళి అక్కడ కావాల్సినవన్నీ చూసుకోవాలి, సహాయ సహకారాలు అందించాలి, చర్యలు తీసుకోవాలి, అవన్నీ ఫైల్ చేయాలి, ఆధారాలు సేకరించాలి. మనం చూసాం ప్రవీణ్ సంబంధించిన యాక్సిడెంట్లో ఎన్ని వందల కెమెరాలు వీళ్ళు చెక్ చేశారు. మరి అవన్నీ పోలీసులు లేకుండానే జరిగాయా? మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో దాకా అవసరం లేదు, పదే పోలీసులను అతనే మాట్లాడుతున్నాడు కదా. మరి అతనికి ఎక్కడికైనా వెళ్ళాలంటే అతనికి ఎంతమంది సెక్యూరిటీ ఇస్తున్నారు? మొన్న లిటరల్లీ జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాళ్లో పోలీసులను బట్టలోడది సమాజం ముందు నిలబెడతాన్న టైంలో అతను వెనకాల ఒక పోలీసు నిలబడి ఉన్నాడు. ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అంటే, అది ఒక పోలీసు నీకు సెక్యూరిటీగా నీ వెనకాలే ఉంచుకొని నువ్వు అదే పోలీసుల్ని బట్టలోడది సమాజం ముందు నిలబెడతానంటే నిజంగా ఈ సమాజానికి ఎంత సిగ్గుచేటు. ఒక ప్రతినిధిగా, ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నావు, మరి ఒక పార్టీని నడిపిస్తున్నావు, నీ కింద చాలా మంది పనిచేస్తున్నారు. మరి వాళ్ళందరికీ నువ్వు ఇచ్చే మెసేజ్ ఇదేనా? మరి నిజంగా ఈ రోజున చూస్తే ఇప్పుడు అనిత గారు ఎవరైతే ఉన్నారో హోమ్ మినిస్టర్ గారు, ఆవిడ ఈ సుధాకర్ యాదవ్ అనే అతనికి సంబంధించి ఈ ఇష్యూని నిజంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇదైతే అందరూ కోరుకుంటున్నారు.